శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వృషభ రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉంటుందని చూద్దాం. వృషభ రాశి వారికి 2025 సంవత్సరం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నది. దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి బాగా యోగించబోతున్నది అన్నమాట. అంటే ధనస్థానంలోకి గురువు ఇప్పుడు జన్మరాశిలో ఉన్నటువంటి గురువు యొక్క స్థానం అనేది ధనస్థానంలోకి మారినప్పుడు వృత్తిపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రాబోతున్నాయి. ధన సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. మే 14వ తారీఖు నుంచి ఈ యొక్క గురు సంచారం అనేది రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. వీటితో పాటు మారబోతున్నటువంటి గ్రహస్థితిలో వచ్చేటప్పటికి శని యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వీరి యొక్క రాశి వారికి బాగా కలిసి వస్తున్నది. గురువు యొక్క అతిచార స్థితి మరి అదేవిధంగా ఉచ్చ స్థానంలోకి కూడా గురు సంచారం జరగబోతున్నది ఈ యొక్క సంవత్సరంలో. తద్వారా వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో వచ్చేటప్పటికి కొత్త ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల అనుకూలత, ప్రమోషన్స్ పరంగా కూడా ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గడిచినటువంటి సంవత్సరాల్లో వృషభ రాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ఏదో ఒక రీజన్ అనేది వారికి అడ్డుపడుతూ ఉన్నది, ముందుకు పోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఆ యొక్క స్థితిలో వచ్చేటప్పటికి ఇప్పుడు గ్రహస్థితిలో మార్పు అనేది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందబోతున్నారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగ పరంగా అనుకూలంగా, ప్రమోషన్స్ పరంగా, ఇంక్రిమెంట్స్ పరంగా ఒక అడుగు ముందుకి, అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇష్టత దూర ప్రాంత ప్రయాణంలో అనుకూలత అనేది పొందగలుగుతారు. అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా వేరే ఉద్యోగం ఒక మంచి ఆఫర్ రావటం, మీ యొక్క వాల్యూ వారు గుర్తించడం, అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎక్కడైతే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఉద్యోగం చేస్తున్నారో ఇక్కడ వీరెవరు గుర్తించకపోయినా సరే బయట నుంచి ఒక అవకాశం వచ్చి ఆ యొక్క అవకాశం ద్వారా మీకు ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం పొందగలుగుతారు. మొదటి రాబోతున్నటువంటి సంవత్సరంలో అంటే కొత్త ఈ ఆంగ్ల సంవత్సరంలో మే 14వ తారీఖు వరకు అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 5 months అనేది పెద్దగా మూమెంట్ లేకపోయినప్పటికీ కూడా ఈ రాశి వారికి మే తర్వాత నుంచి బాగా అనుకూలంగా ఉంటుంది. అంటే మొదటి 6 నెలల్లో వచ్చేటప్పటికి మనం గమనించినట్టయితే మే తర్వాత నుంచి మార్చి 29వ తారీఖు నుంచి కూడా కొంచెం అనుకూలత అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే శని యొక్క సంచారం అనేది లాభస్థానంలోకి వచ్చినప్పుడు పూర్తి యోగకారకమైనటువంటి స్థానంలోకి శని రావడం జరుగుతుంది. శని లాభస్థానంలోకి ఎప్పుడైతే వస్తాడో అది యోగాన్ని ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా కొంచెం అనుకూలతని, ప్రమోషన్స్ పరంగానూ అనుకూలతని ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా వృషభ రాశి వారికి గడిచినటువంటి పాస్ట్ కన్నా రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మానసిక చింత నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి ఎవరైతే ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవితంలో కానీ అనుకూలత లేదని బాధపడుతున్నారో వారికి అనుకూలత అనేది పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వ్యాపార ప్రయత్నాలు అంటే వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్నటువంటి వారికి అవకాశాలు కలిసి రావటం అనేది ఒక మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా మనీ రొటేషన్ అనేది బాగుంటుంది. వడ్డీ వ్యాపారంలో మళ్ళీ ఒక కదలిక రావటం జరుగుతుంది. చీటీ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, బ్యాంకింగ్ రంగ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారు, పుస్తక ముద్రణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా రాబోతున్నటువంటి 2025 అనుకూలంగా ఉంటుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగాల్లో మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు, మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క టీచర్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, ఉపాధ్యాయులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో బాగా రాణించగలుగుతారు. మరియు గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు, ఇంటికి సంబంధితమైనటువంటి గృహోపకరణాలు అంటే ఫ్రిడ్జ్లు, రెఫ్రిజిరేటర్లు ఇలాంటి షాపులు ఎవరైతే ఓపెన్ చేసి రన్ చేస్తుంటారో వారికి కూడా బిజినెస్ అనేది మే 14వ తారీఖు తర్వాత అంటే మొదటి 4 నెలలు కొంచెం డల్గా ఉన్నా సరే మార్చి నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది. మే నుంచి కొంచెం ఊపందుకుంటుంది అన్నమాట వీరికి. ఈ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాల్లో బాగా ఉన్నటువంటి ఒక రాశిలో వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి గ్రహస్థితి ఆ విధంగా ఉందన్నమాట. అది కలిసి వచ్చే విధంగా ఉంది. మానసిక చింత నుంచి కూడా బయటకు రాగలుగుతారు. ఫైనాన్షియల్ రికవరీ అనేది ఈ యొక్క సంవత్సరాల్లో స్పెక్యులేషన్స్లో, స్టాక్స్లో కూడా కొంచెం మే తర్వాత బాగా కలిసి వచ్చే విధంగా కూడా ఉంది. విద్యార్థులు కూడా బాగా రాణించగలుగుతారు మే తర్వాత. ఎవరైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి బాగా అనుకూలించేటువంటి సమయంగా గోచరిస్తున్నది. ఎందుకు ఇంత బాగా చెప్తున్నాను అంటే ఇక రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు తృతీయంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే ఈ యొక్క రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో గురువు అతిచారుడు అయ్యాడు అన్నమాట. అంటే ప్రతి సంవత్సరం మనకు ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉంటాడు. కానీ ఈసారి అక్టోబర్లోనే వచ్చినప్పటికీ గురువు అతిచారం జరిగి
మరి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. దాని తర్వాత తిరోగమనం చెంది మళ్ళీ వెనక్కి రాబోతున్నాడు అన్నమాట. ఇటువంటి పరిస్థితి ఎప్పుడో కానీ జరగదు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వృషభ రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలించగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, కుటుంబ జీవితంలో ఎవరైతే గొడవలు పడుతున్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సామరస్యం అనేది మళ్ళీ ఏర్పడుతుంది. కుటుంబ వృద్ధి అంటే సంతాన సంబంధితమైన విషయాల్లో ఒక వృద్ధిని కనబరిచేటువంటి స్థితి వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో ఉంటుంది. అది మే తర్వాత స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ పాజిటివ్గా టర్న్ అవడానికి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. మే నుంచి రాశి వారికి, ఎందుకంటే మే 14వ తారీఖున గురువు యొక్క స్థానచలనం, అదేవిధంగా రాహు కూడా మే 18వ తారీఖున మారబోతున్నాడు అన్నమాట. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అన్నీ బాగున్నా సరే ఏదో ఒక విషయంలో ఒక వెలితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ ఇక రాహుకేతుల యొక్క స్థితి కొంచెం బాధించే ఉన్నప్పటికీ కూడా గురువు శని యొక్క స్థితి అనేది బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి. ఈ రాశి వారికి వచ్చినప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బాగా కలిసి వచ్చే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారు, పునర్వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారు, సెకండ్ మ్యారేజ్ ప్రయత్నాల్లో కూడా ఒక ముందడుగు అనేది మే తర్వాత పొందడం అనేది జరుగుతుంది. దానికి గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి. గురువు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడో అప్పుడే వివాహం చేసుకోమని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు గురువు అనుకూలమైనటువంటి కొన్ని రాశుల్లో వచ్చినప్పుడు వృషభ రాశి కూడా ఒక మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి గురువు రావటం వల్ల వీరికి కూడా వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవాలనుకున్నటువంటి వారు ఈ సమయంలోనే చేసుకోండి. ఎందుకంటే సుఖమైనటువంటి సమయంలోనే వివాహం చేసుకుంటే ఇల్లు బాగుంటుంది, అంటే మంచి గృహం అనేది ఉంటుంది. మరి అదేవిధంగా గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా కొత్త గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారిలో వచ్చినప్పటికీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ సంబంధితమైనటువంటి బాధలు కానీ, అంటే కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, పోలీస్ స్టేషన్ సంబంధితమైనటువంటి విషయాలు ఒక మధ్యవర్తి ద్వారా లేకపోతే ఒక మీడియేషన్ ద్వారా ఆ యొక్క విషయాలని ఒక మీడియేషన్ ద్వారా వాటన్నిటినీ మనం ముగించుకుందాం, ఇక మీదట జీవితంలో ముందుకు వెళ్దాం, ఆస్తులు మీద కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక నిర్ణయానికి రావటం, దానికి తగినట్టుగానే కోర్టు సంబంధించినటువంటి లావాదేవీల్లో కూడా మీకే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మొదటి 5 నెలల్లో వచ్చేటప్పటికి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. అది కొంచెం గమనించాలి. ఎందుకంటే కుజుడు యొక్క అనుకూలతమైనటువంటి ఫలితాలు లేనప్పుడు ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా కొద్ది ఖర్చు ఉంటుంది. కానీ కుజుడు నీచత్వం పట్టినా సరే వృషభ రాశి వారికి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగానే ఉంది. అది కలిసి వచ్చే విధంగా కూడా ఉంది. దీని గురించి నేను కుజ స్తంభనలో క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియోని మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి, దానిలో క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా వృత్తిరీత్యా వచ్చినప్పటికీ ముఖ్యంగా టీచర్స్కి అనుకూలమైనటువంటి ఫలితాలు, బంగార వ్యాపారస్తులకి, పుస్తక రంగం, ముద్రణ వారికి, స్టేషనరీ షాప్స్ వారికి, హోటల్ షాప్స్, రెస్టారెంట్స్, మరియు అదేవిధంగా గృహోపకరణాలు, మరి అదేవిధంగా గృహానికి సంబంధితమైనటువంటి కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. అదేవిధంగా చేతి వృత్తుల వారికి, మరియు అదేవిధంగా మగ్గం వర్కులు చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో. సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి అవకాశాలు అనేది రాగలుగుతాయి ఈ యొక్క సంవత్సరంలో, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అన్నమాట. అంటే మే 14వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో. మరియు అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ కొంచెం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాహుకేతువులు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే రాహు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కుంభంలోకి సంచారం చేయబోతున్నాడు. కుంభంలోకి సంచారం చేస్తున్నప్పుడు అది, మరియు అదేవిధంగా ఇటువైపు మనం చూసుకున్నట్లయితే సింహంలోకి సంచారం చేస్తున్నాడు. ఇది సంతాన సంబంధితమైన విషయాల్లో వారికి ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది కలిగించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. కొంచెం ఏదో ఒక అడ్డంకి కలుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా వినాయకుడిని పూజించడం,
అంటే ఎప్పటి నుంచి పూజించాలంటే మే 18వ తారీఖు నుంచి పూజించవచ్చు వీరికి. మరి అదేవిధంగా రాహు యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు 2025 సంవత్సరంలో కంపల్సరీగా పొందగలుగుతారు. స్వస్తి.